ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. మీ అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని, మీరెప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? బంధం దూరమైంది అని, నువ్వు ఎంతగానో ఇష్టపడిన బంధం నిన్ను బాధపెడుతుంది అని కుమిలిపోతున్నావు కదమ్మా. ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది తల్లి. నువ్వు ఏమాత్రమూ బాధపడవద్దు. నా మీద భక్తి ఉంటే నేను చెప్పేది విను తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఎలా ఎందుకు చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్లో ఓం శ్రీమాత్రాయ నమః అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు నీ బంధంతో ఎంతో బాధపడ్డావు కదమ్మా. ఎన్నో కష్టాలు పడ్డావు. వివాహం జరిగింది మొదలు కొన్నాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నావు తల్లి. కానీ ఆ తర్వాత నుంచి అత్తమామల పోరు, ఆడబడుచుల పోరు, భర్త అర్థం చేసుకోకుండా వారి తల్లి తండ్రుల మాట విని నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టి బాధ పెట్టాడు కదమ్మా. నీ తల్లిదండ్రులు నీకు అతి చిన్న వయసులోనే వివాహం చేసేశారు. నీకు తెలిసి తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేసేసరికి కుటుంబ సభ్యులంతా కూడా నీ మీద విరుచుకుపడటం, నిన్ను మాటలతో బాధ పెట్టడం, ఒక్కొక్కసారి చేతలతో బాధ పెట్టడం, ఈ విధంగా చేస్తున్నారు. నీకు ఏమీ తెలియని మనస్తత్వం వలన నీకు ఏం చేయాలో అర్థం కాక నీలో నువ్వే కుమిలిపోతున్నావు. కనీసం పుట్టింటి వారికి కూడా నీ బాధని చెప్పుకోవటం లేదు తల్లి. అమ్మనైనా నాతోనే చెప్పుకుంటున్నావు. దుర్గమ్మ తల్లి ఏంటి నా ఈ పరిస్థితి? నేను వివాహం చేసుకుంటే నా జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది అనుకున్నాను తల్లి. కానీ ఎన్ని కష్టాలు పడుతున్నానేంటమ్మా. ఏ ఒక్కరూ కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు. అత్తమామలు, ఆడపడుచులు అందరూ నన్ను చాలా బాధపడుతున్నారమ్మా. అలాగే నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోకుండా వారి తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని నన్ను ఎంతో హింసిస్తున్నాడు తల్లి. భర్త అంటే భరించేవాడై ఉండాలి కానీ బాధ పెట్టేవాడై ఉండకూడదు కదమ్మా. ఎందుకు తల్లి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచటం లేదు. పుట్టింటి వాళ్ళకి చెబుదాము అంటే వారెక్కడ బాధ పెడతారా అని నేనేమీ చెప్పలేకపోతున్నాను తల్లి. నాలో నేనే కుమిలిపోతున్నాను. నువ్వైనా నా కష్టాన్ని అర్థం చేసుకోమ్మా. నా భర్తలో, నా అత్తింటి వారిలో మంచి మార్పు వచ్చేలా చేయి తల్లి అని ఎంతగానో దిగులు పడిపోయి బాధపడుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నీ బాధలో న్యాయం ఉంది. ఎందుకంటే నువ్వు అన్ని విధాలుగా కూడా బాగా నడుచుకుంటున్నావమ్మా. కుటుంబ సభ్యుల్ని, ఇంటిని బాగా చక్కదిద్దుతున్నావు. అలాగే బిడ్డలను కూడా చక్కగా చూసుకుంటున్నావు. కానీ వారు ఏమిటంటే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు తల్లి. కళ్ళు నెత్తికెక్కి నిన్ను హింసిస్తున్నారు. వారికి కూతురుంది అన్న సంగతి మర్చిపోయారు. కూతుర్లా చూసుకోవలసిన నిన్ను ఎన్నో బాధలు పెడుతున్నారు. అంతా కూడా నేను చూస్తున్నానమ్మా. నీ పొరపాటు ఉందేమో, అందుకే బాధ పెడుతున్నారేమో అని నువ్వు అనుకోవద్దు. ఎక్కడా కూడా ఏ చిన్న తప్పు నీది లేదు తల్లి. వాళ్ళు కావాలనే నిన్ను టార్గెట్ చేస్తున్నారు, నిన్ను బాధ పెడుతున్నారు. వారి ఆటలు సాగవు తల్లి. వారికి ఏ విధంగా బుద్ధి చెబితే లైన్లో ఉంటారో, నిన్ను బాగా చూసుకుంటారో ఆ విధంగా అయితే వారికి బుద్ధి చెబుతానమ్మా. నువ్వు అప్పటి వరకు కొంచెం ఓర్పుతోటి సహనంతో ఉండు తల్లి. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నా పాదాలు ఆశ్రయించావు. అలాంటప్పుడు నిన్ను ఎలా వదిలేస్తానమ్మా. నువ్వు కష్టపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే నా మనసుకు కూడా బాధ కలుగుతుంది తల్లి. నీ భర్త కూడా నిన్ను అర్థం చేసుకోకుండా చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు. అతను మంచివాడైనా సరే తల్లిదండ్రుల మాటలు విని, చెప్పుడు మాటలు విని అలా తయారయ్యాడు తల్లి. కావాలనే నిన్ను బాధ పెడుతున్నారు. తప్పకుండా వారికి బుద్ధి వచ్చేలా చేస్తాను. నీ భర్తలో మంచి మార్పు వచ్చి, నీ అత్తమామల్లో మంచి మార్పు వచ్చేలా చేస్తానమ్మా. నిన్ను అర్థం చేసుకుని, నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకునేలా నేను చేస్తాను తల్లి. అది నా బాధ్యత. ఎందుకంటే నువ్వు నన్ను ఎంతగానో నమ్మావు. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను తల్లి. నువ్వు ఒక్కొక్కసారి చాలా నిరుత్సాహపడిపోతున్నావు, చాలా బాధపడిపోతున్నావు, దిగాలు పడిపోతున్నావు, చనిపోవాలి అని అనుకుంటున్నావు. అటువంటి ఆలోచనలు రానివ్వద్దు తల్లి. నీ బిడ్డల గురించి ఆలోచించమ్మా. నీ అత్తమామల గురించి ఆలోచించవద్దు.
ఎందుకంటే వాళ్ళు కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత పోతారు. కానీ నీ బిడ్డలు నీకు ఎంతో ముఖ్యం తల్లి. వారికి నీ ఆలనా పాలన ఎంతో ముఖ్యమమ్మా. నువ్వు లేకపోతే నీ బిడ్డల్ని ఎవరు సాకుతారు? ఎవ్వరూ పట్టించుకోరు తల్లి. కాబట్టి నీ బిడ్డల గురించైనా నువ్వు బ్రతకాలి. వారి కోసం బ్రతకాలి తల్లి. నువ్వు ధైర్యంగా ఉండాలి. అవసరమైతే ఒక్కొక్కసారి ఎదురు తిరిగి పోరాడాలి. మరీ అంత మెత్తదనం పనికిరాదమ్మా. నీలో ధైర్యం తెచ్చుకో. నేను ఉన్నాను కదా! నీ తప్పు లేనప్పుడు నువ్వు వాదించినా అది తప్పు కాదు తల్లి. ఒకవేళ ఏదైనా నీ పొరపాటు ఉంటే అప్పుడు సైలెంట్‌గా ఉండు తప్ప, నీ తప్పు లేకుండా తిడుతున్నారు అంటే నువ్వు ఎదుర్కోవలసిన అవసరం కూడా వస్తుందమ్మా. బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఉంటూనే ఉంటారు. నువ్వు భరిస్తున్నావు కదా అని మరింతగా బాధ పెడతారమ్మా. కాబట్టి నీ తప్పు లేనప్పుడు నువ్వు ఒక్కొక్కసారి ఎదురు తిరిగి మాట్లాడు తల్లి. వారు నిన్ను ఏమీ చేయలేరమ్మా. నీ వెనక కొండంత అండగా నేను ఉన్నాను కదా తల్లి. నీ భర్త కూడా తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాడు. మంచి మార్పు వచ్చేలా చేస్తాను. నీకు నేను మాట ఇస్తున్నానమ్మా. సత్యప్రమాణం చేస్తున్నాను. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా దిగాలు పడవద్దు, కృంగిపోవద్దు, మనశ్శాంతి లేకుండా ఉండవద్దు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. అలాగే నిద్రాహారాలు కూడా మానేస్తున్నావు. అలా అయితే ఎలా తల్లి? నీ ఆరోగ్యం ఏమవుతుంది? నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నువ్వు నీ గురించి కూడా ఆలోచించుకో. నీ బిడ్డల గురించి ఆలోచించు. అటువంటి మూర్ఖుల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. నీ కాలి దుమ్ము లాంటి వారు అని తీసి పడేసే తల్లి. పట్టించుకోకు. వారికి సరైన సమయం రాగానే వారికి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను తల్లి. నువ్వు కొంచెం ఓపిక పట్టు. దేనికైనా సరే కొంచెం సమయం కావాలి కదా! ఆ సమయం రాగానే వారిలో మార్పు వచ్చి నిన్ను మంచిగా చూసుకునేలా నేను చేస్తానమ్మా. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి అమ్మవారి సందేశం. ఎవరైనా సరేనండి, భార్యాభర్తల మధ్య గొడవలు అయినప్పుడు మీరు దిగాలు పడిపోవద్దండి, భయపడవద్దు. మీరు ఓర్పు సహనంతో ఉండాలండి. బిడ్డల కోసమైనా ఓర్పుతో ఉండాలి. ఎప్పుడూ ఒకేలా ఉండరండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది ఫ్రెండ్స్. నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న స్టోరీ అయితే చెబుతానండి. మాకు తెలిసిన వారేనండి, భార్యాభర్తలు అనమాట. ఇద్దరూ కూడా మంచివారే ఫ్రెండ్స్. ఆ అమ్మాయికైతే చిన్న వయసులోనే చేసేసారనమాట. అంటే 17 సంవత్సరాలకైతే వివాహం జరిగిపోయిందండి. పాపం పెద్దగా చదువుకోలేదు. చిన్న వయసు అనమాట. తెలిసి తెలియని వయసులో అయితే వివాహం చేసేసారు. వెంటనే పిల్లలు. పెళ్ళైన సంవత్సరం వరకు కూడా భర్త, అత్తమామలు ఆమెను చాలా బాగా చూసుకునేవారండి. చాలా బాగా ఉండేవారనమాట. కానీ తన దురదృష్టమో లేదంటే తన తలరాతో తెలియదు కానండి, సంవత్సరం తర్వాత తన హస్బెండ్కి అయితే హెల్త్ తేడా వచ్చింది ఫ్రెండ్స్. ఆ హెల్త్ తేడా రావటం వలన చేసే ఉద్యోగం మానేశారనమాట. ఇంక ఇంట్లో ఆదాయం లేదు. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడుస్తుందనమాట. అతని తండ్రి అప్పుడప్పుడు కొంచెం పని చేస్తూ ఉంటాడనమాట. అంటే ఒక రూ. 100, రూ. 200 తీసుకొస్తూ ఉంటాడనమాట. ఇంక ఇతనికి ఉద్యోగం లేకపోయేసరికి అత్తమామలు ఈమెను చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. నీ వల్లే నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. నువ్వు అడుగు పెట్టావు, అంతే సంసారం ఇలా అయిపోయింది. నీ పాదం మంచిది కాదు. నువ్వు ఎంతో దురదృష్టవంతురాలివి. నిన్ను చేసుకోకుండా ఉన్నా బాగుండేది. మరెవరిని చేసుకున్నా వాడి జీవితం బాగుండేది అని ఇలా ప్రతిరోజు కూడానండి ఆవిడ్ని మాటలతో చాలా హింసించేవారండి. చాలా బాధ పెట్టేవారు. పాపం ఆమెకు మాత్రం ఏం తెలుస్తుందండి? అలా అవుతుందని తను అనుకోదు కదా! పాపం ఏమీ చేయలేక, ఏమీ తెలియక పుట్టింటి వారికి కూడా చెప్పకుండా చాన్నాళ్ళు అలాగే ఉండేదండి. అత్తమామలు భర్త తిట్టడం మొదలుపెట్టేవారన్నమాట. భర్త కూడా చాలా ఎక్కువగా తిట్టేవాడండి. చాలా బాధ పెట్టేవాడు. ఎందుకంటే అతను మంచివాడే, కానీ ఆరోగ్యం బాగోక కొంత తల్లిదండ్రుల మాట వినో కొంత ఆమెను చాలా ఇబ్బంది పెట్టి బాధ పెట్టేవారండి. వీళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఎన్నో రకాలుగా తిట్టేవారండి. ఆ అమ్మాయిని చేసుకోవటం వల్లనే మీ సంసారం ఇలా అయిపోయింది. మీరు చాలా తప్పు చేశారు అని వారిని ఎక్కించటం, అత్తమామలకు ఎక్కించటం ఇలా చేసేవారనమాట బంధువులు కూడా. ఈమె పాపం చాలా బాధపడేదండి. మొహం మీదే మొత్తం అందరూ కూడా మొహం మీదే తిట్టేవారు. ఏం చేయాలో అర్థం కాక అలా దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండేది. కనీసం అమ్మా నాన్నలు కూడా చెప్పుకునేది కాదనమాట. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు, అంటే 5, 6 సంవత్సరాలు అలా అయిపోతుందండి. పిల్లలు కొంచెం ఎదిగారనమాట. అతన్ని హాస్పిటల్‌కి చూపించటం వలన అతని ఆరోగ్యం కొంచెం కుదుటపడిందండి. ఉద్యోగం చేయడానికైతే సిద్ధమయ్యారనమాట. అంటే ఉద్యోగం చూసుకుని ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టారు. కొంచెం కొంచెం మార్పనేది వస్తుందండి. కానీ అత్తమామలు మాత్రం ఏమాత్రం మారలేదండి. ఆమెను సాధించడం, వేధించటం, మాటలతోటి బాధ పెట్టడం,
చాలా ఇబ్బంది పెట్టేవారనమాట. అసలు తట్టుకోలేక, ఎందుకంటే ఒక్కతే అయిపోయింది. ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు పెట్టేవారు. ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవే. ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేకపోవటం. చాలా అంటే చాలా బాధలు పడేదండి. ఆఖరికి పుట్టింటి వారికైతే తెలిసిందనమాట. ఇంక తినేం చేసిందంటే ఈ బాధలు తట్టుకోలేక వాళ్ళు పుట్టింటి వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళకి కోపం ఇచ్చి ఏం చేశారంటే ఈవిడ్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఉంచుకుంటాం, మేమే చూసుకుంటామని తీసుకెళ్ళిపోయారు. అలా వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయిని అక్కడే చూసుకోవటం, పిల్లల్ని చదివించటం చేశారు. కానీ పుట్టింట్లో అమ్మ, నాన్న, అన్నయ్యలు చూసుకుంటారు గానీ, వదినను చూసుకోరు కదండీ! పాపం ఆవిడకి అక్కడ కూడా ఒక రకమైన బాధే. వదినగారులు సూటిపోటి మాటలంటం, ఏదో మాటలంటం, ఈవిడ్ని బాధపడేలా మాట్లాడటం ఇలా చేసేవారనమాట. అక్కడ కూడా ఆమెకి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఇంక ప్రతిరోజు కూడా భగవంతుడిని పూజిస్తూ, అమ్మవారిని వేడుకుంటూ, అలా దైవాన్ని నమ్ముకుంటూ బ్రతికేది. అలా కొన్నాళ్ళకి ఏమైందంటేనండి, అంటే పుట్టింటికెళ్ళిన 8, 9 నెలలకి ఏమవుతుందంటే, తన అత్తగారికి హార్ట్ అటాక్ అనేది వచ్చి ఆవిడ ఉండదనమాట. ఇంకప్పుడు ఈవిడ వెళ్ళాలి కదండీ! ఈవిడ పిల్లల్ని తీసుకొని అత్తారింటికెళ్ళిపోయింది. ఇక తర్వాత అక్కడ కూడా ఆమెనే నిందించడం అండి. నువ్వే కారణం. వాళ్ళ అప్పచెల్లెళ్ళు ఇలా ఉంటారు కదండీ! అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళందరూ ఈమెను తిట్టడం. నువ్వే కారణం. నువ్వు వెళ్ళిపోవడం వల్లే ఇలా జరిగింది. నువ్వే చంపేశావు. మా అక్కని నువ్వే చంపేశావని వాళ్ళు తిట్టడం అండి. ఇంక ఈమెకేమీ అర్థం కాకుండా అలా ఉండిపోయిందనమాట. ఇంక తిట్టినా పడాలి కదండీ! అలాగే ఉంది. కానీ కొన్ని రోజులకండి విచిత్రం చూడండి. అమ్మవారు మహిమో మరి ఏమో తెలీదు కానీ భగవంతుడు లేలేనండి. భర్తలో కొంచెం కొంచెం మార్పొచ్చిందండి. భార్య పిల్లల్ని చూసుకోవటం మొదలుపెట్టాడనమాట. అంటే చాలా ప్రేమగా చూసుకుంటున్నారనమాట. ఇంకా భార్య పిల్లలే సర్వస్వం. ఇప్పుడెలా ఉన్నారు అంటే భార్య ఎంత చెబితే అంతనమాట. ఇప్పుడైతే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే తల్లి ఉన్నప్పుడు అతనికి ఏవోటి చెప్పుడు మాటలు చెప్పేది. కానీ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు లేరు కదండీ! అలాగే ఇప్పుడు ఈమె విలువేంటో కూడా తెలుసుకున్నాడండి. అలాగే మనల్ని ఎవరైనా అన్యాయంగా తిడితే భగవంతుడు చూసుకుంటాడు కదండీ! మాంగారు కుళ్ళు మాటలు అనేవాడండి. అందుకనే అతనికి కఠినమైన జబ్బు వచ్చేలా ఆ అమ్మవారు చేసిందండి. మాంగారులో ఉన్న కొవ్వు, అహంకారం అంతా కూడా అమ్మవారు తీసేశారండి. ఇప్పుడైతే అతను అణిగి మణిగి ఉంటున్నాడు. ఎందుకంటే ఇంక ఈమె చూసుకోవాలి కదండీ! వండి పెట్టడం అంతాను. కానీ ఈమె మంచిగానే చూసుకుంటుంది. తిట్టాడు కదా అని మనసులో పెట్టుకోకుండా ఏమీ లేదండి. శుభ్రంగా వండి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తుందనమాట. చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. భర్త కూడా భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాడండి. ఇప్పుడైతే కలిసి సంతోషంగా ఉంటున్నారు. మీకు అర్థమైంది కదండీ! మన జీవితంలో భర్త వల్ల కానీ, ఒకవేళ భార్య వల్ల కానీ ఏయన్నా సమస్యలు వచ్చినా సరే, మనం తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దైవం మనకి తప్పకుండా సహాయం చేస్తుందండి. మనకంటూ చెడు కర్మలు ఉంటాయి కదా! అవి తొలగేదాకా భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. మనం ఓపికతోటి, సహనంతోటి ఉండాలండి అంతే. మీలో ఎవరైనా సరే బంధం బాధపెడుతుంది అని, బంధం దూరమైంది అని బాధపడవద్దు. కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి. ఖచ్చితంగా మంచి మార్పు వస్తుందండి. మనం అమ్మవారి పాదాలు పట్టుకుని ఆశ్రయించినప్పుడు అమ్మవారు తప్పకుండా మనకు సహాయం చేస్తారండి. ఓర్పు, సహనమే మనకి కావాలి. మరి ఈ స్టోరీ మీకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా బాధపడుతూ ఉంటే ధైర్యంగా ఉండండి. అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి. అమ్మవారు అంతా మంచే చేస్తారు. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందామండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.